ఇంత ప్రేమ గౌరవం ఉన్న నువ్వు నాకు భారీగా రావడం నా అదృష్టం సుసి. లేదండి, మీరు నాకు దొరకడం నా అదృష్టం. నేను అదృష్టవంతురాల్ని. రమణ, వచ్చి టిఫిన్ పెట్టి రమణ. అబ్బా, వీళ్ళొకరు. కిట్టు ఉన్నాడు కదా, ఏం చేస్తున్నాడో వాడు. సరే ఉండు, ఇప్పుడే వస్తాను. అలాగే వెళ్ళండి. ఏం చేస్తున్నావు రమణ? తొందర టిఫిన్ పెట్టు. ఎరా, టిఫిన్ పెట్టచ్చు కదరా. వాడు పెట్టే టిఫిన్ మేము తినలేము రమణ. నీ చేతితో పెడితే ఆ టేస్టే వేరు. కొంచెం తిన్నా ఆకలి తీరిపోతుంది. ఇలా డైలాగులు చెప్పే అప్పులు పెంచేస్తున్నారన్నా. రేయ్, నువ్వు మూసుకోరా. సిన్ను, నీకేం కావాలి? ఇడ్లీ ఇవ్వు. ఇదిగో సీను. రమణ ముఖం చూసావా? ఎరా కిట్టు, ఇడ్లీ అయిందో లేదో చూసావా? అవును. యాండి, ఏంటి? ఒకసారి ఇలా రండి. రే, చూసుకోరా. ఏంటి సుశీల, ఎందుకు పిలిచావు? ఎందుకా? ఎందుకు? ఓహో, వాళ్ళ నవ్వు కారణం ఇదా? అవును. రమణ, రమణ. పో, ఇప్పుడే వస్తాను. మ్మ్. జ్యోతి, జ్యోతి. వస్తున్నానండి. ఏంటండి, ఈ రోజు కోర్టుకు వెళ్లే పని లేదన్నారు? ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఊళ్ళో మన ఫామ్ హౌస్ కి వుడ్ వర్క్ జరుగుతుంది కదా, చూసొద్దామని వెళ్తున్నా. ఈ విషయం ముందే చెప్పుంటే పాపని స్కూల్కి పంపించేదాన్ని కాదు కదా. ఎంచక్కా ముగ్గురం కలిసి వెళ్లేవాళ్ళం కదండి. సరేలే, ఎలాగో వర్క్ మొత్తం ఫినిష్ అయ్యాక అందరం కలిసే వెళ్తాం కదా. సరే, మళ్ళీ ఎప్పుడొస్తారు? ఎల్లుండి సాయంత్రం కల్లా వచ్చేస్తా. పాప కూడా చెప్పు. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఓకే, బాయ్ మరి. ఓకే, బాయ్, వెళ్ళొస్తా. సరేనండి. ఈ రోజు మొత్తం కలెక్షన్ 4500. పర్లేదు, బానే వచ్చిందే. రేపటి ఖర్చులు కొంత తీసి మిగతాది బీరోలో దాచాయి. అవునండి, ఇక నుంచి అనవసరమైన ఖర్చులు చేయకుండా ప్రతి రూపాయి మనకు పుట్టబోయే పిల్లల కోసం దాయాలి. కిట్టు, అవునా? ఈ 1000 రూపాయలు తీసుకో. మా పెళ్లికి నీకెలాగో బట్టలు ఇప్పలేదు కదా, ఈ డబ్బులతో బట్టలు తీసుకో. సరే వదినా, ఇక నేను బయలుదేరుతానా? ఉండు, వంట త్వరగా చేసేస్తాను, భోజనం చేసి వెళ్దు గాని. అవునరా. ఇక్కడ అయిపోయిందేంటి? ఇది మన వల్ల అయ్యేలా లేదు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఆ మెకానిక్ గాడు ఈ టైంలో ఎక్కడుంటాడో ఏమో. రమణ దగ్గరికి వెళితే కరెక్ట్.
ముందు మీరు తినండి. నువ్వు తినాల్సిందే. లేదు మీరే తినాలి. నువ్వు తినకపోతే నేను తిన్నావు. తినమని చెప్తున్నానా? తిను. మీ ఇద్దరిని చూస్తుంటే సీతారాములు గుర్తొస్తున్నారనయ్య. మేమిద్దరం సీతారాములైతే నువ్వు లక్ష్మణుడు రా. లేదండి, ఆంజనేయుడు. రాముడికి నమ్మిన బంటు ఆంజనేయుడే కదా. నాకు లక్ష్మణుడు వీడే, ఆంజనేయుడు వీడే. రమణ రమణ ఎవరు ఎవరో వచ్చినట్టున్నారే. నేను చూసొస్తానుండు. రమణ సార్ మీరా? ఏంటి సార్? ఒక నిమిషం. ఏంటి సార్ ఈ టైంలో ఎలా వచ్చారేంటి? ఏం లేదు రమణ, ఫామ్ హౌస్కి వెళ్తుంటే కార్ సడన్గా ట్రబుల్ ఇచ్చింది, అందుకే ఇలా వచ్చాను. ఓ సరే లోపలికి రండి సార్. లేదు రమణ, టైం లేదు. ఈవిడ? సార్ నా భార్య సుశీల. ఈ మధ్య పెళ్లి చేసుకున్నాను. ఓహో అవునా, మరి పెళ్ళికి చెప్పలేదే? ఏదో హడావుడిగా జరిగిపోయింది సార్, అందుకే చెప్పలేదు. సుశీల, ఈయన విష్ణువర్ధన్ గారని లాయర్. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మన ఊరి చివరి ఫామ్ హౌస్ ఉంది కదా, అది ఈ సార్దే. సార్ ఇంతకీ కార్ ఎక్కడ అయిపోయింది? ఊళ్ళోకి ఎంటర్ అయ్యే ముందు మెరకుంది కదా, అక్కడ అయిపోయింది. ఓ అలాగే సార్, నేను మెకానిక్ తీసుకెళ్లి కార్ తీసుకొస్తాను. అంతవరకు మీరు ఇక్కడ కూర్చోండి. సార్ కూర్చోండి సార్. రాకెట్. ఉమ్, సుశీల మేము వెళ్ళొస్తాం, జాగ్రత్త. మ్, సార్ కార్ కీస్. ఇదిగో. వస్తాను సార్, రా. సార్ లోపలికి వచ్చి కూర్చోండి. పర్లేదమ్మా, ఇక్కడే చల్లగా ఉంది. ఆ, కాఫీ టీ ఏమైనా తాగుతారా సార్? టీ తీసుకురామ్మా. అలాగే సార్. సరే. తీసుకోండి సార్. ఎలా జరుగుతుందమ్మా హోటల్ బిజినెస్? బాగా జరుగుతుంది సార్. టీ చాలా బాగుందమ్మా. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా, వాళ్ళు వచ్చిన తర్వాత నేను బయలుదేరుతాను. అలాగే సార్. ఛే, ఇది మన వల్ల ఏది కాదురా. ఆ రాంబాబు గారికి ఫోన్ చేయాల్సిందే. గదవి ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడు రా? వాడికి 190,000 అవ్వాలన్నా. ఏం చేస్తాం, అవసరం మనదే.
వాడు ఫోన్లు ఇచ్చేసేదాకా ట్రై చేయాల్సిందే. ఎంత బాగుంది. ఛ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నాడ్రా వీడు ఎంతసేపు? వాడు పెద్ద సోదిగాడన్నా. సోదే వాడి పని. ఏముంది, ఏం చేయాలి? ఛ, ఇలా ఆలోచించకూడదు. రీ రింగ్ అవుతుందిరా. రమణన్న చెప్పనా? ఎరా గంట నుంచి కాల్ కొడుతుంటే ఏంట్రా నీ సోది? ఏం చేస్తా అన్న, నీకంటే పెళ్ళయింది, నాకు ఇంకా కాలేదు కదా. ఈ టైంలో ఇదే పని. సర్లే ఎలాగో అలా తగలడు గాని మన లాయర్ గారి కారు ఉంది కదా, అది కొంచెం ట్రబుల్ ఇచ్చింది. కొంచెం దాని సంగతి చూడాలరా. ఓ అలాగన్నా? అవునరా, ఇంతకీ కార్ ఎక్కడుందన్నా? అదే మన మెరకు ఉంది కదా, అక్కడ? దాని మీద ఉన్నాను. అబ్బో సరేనా, నేను రావడానికి 2 గంటలు పడుతుంది, పర్వాలేదా? అవసరం మాది, ఎలాగోలా తగలడు. ఓ 2 గంటలు పడుతుందంటరా. ఇంకో నా వల్ల కాదు. తప్పు చేసేయాల్సింది. ఇంకా ఏదైతే అయింది, నా వల్ల కాదిక. మీరా ఎక్కడికి వెళ్ళి వచ్చారు? సుశీల, 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 అయ్యో సుశీల, సుశీల, ఏమే సుశీల, 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 అయ్యో ఇక్కడ సిగరెట్ ఉందేంటి? అంటే సుశీల, సుశీల, సుశీల. చూస్తుంటే సూసైడ్లా ఉంది. తన చావుకు రీజన్ ఏంటి? నా భార్యను చంపిన వాడిని
నేను ఊరికినే వదలను. నేనే ఏదోటి చేయాలి. నాకు నా భార్యకి గొడవలు సార్. నేను లేకపోవడం చూసి ఇలా ఇలా ఆత్మహత్య చేసుకుంది సార్. అంటే నీ భార్య చావుకి నువ్వే కారణం అని ఒప్పుకుంటున్నావా? సుశీల, అయ్యో కానిస్టేబుల్స్, సుశీల, వదిన వదలండి. సుశీల, అనయ్య వదిలేయండి, మా అన్నను వదిలేయండి. కోర్టు వారు వాదోపవాదాలు విన్న తర్వాత నిందితుడు కాద్రి రమణ అతని భార్య సుశీలను చంపినట్లుగా ఏ విధమైన రుజువులు లేనందువలన రమణను నిర్దోషిగా విడుదల చేయడమైనది. అన్నా 2 రోజులుగా ఏమీ తినలేదు. రా అన్నా, అన్నం తిందుగానే. నాకేం వద్దురా. మీ వదినే లేనప్పుడు ఇంకా అన్నం ఎందుకు? నువ్వు తిను. అదేంటన్నా అలా అంటావు? ఇద్దరం ఒక దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు కలిసే కదా తింటాం. రా అన్నా. నాకొద్దురా. అన్నా, అన్నం తినడం మానేస్తే పోయిన వదిన తిరిగి వస్తుందా చెప్పు? నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే వదిన ఆత్మ శాంతించదన్నా. అవునరా, నువ్వు చెప్పేది నిజమే. నేను అన్నం తింటే మీ వదిన ఆత్మ శాంతిస్తుందో లేదో తెలియదు, కానీ ఒక్కటి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆత్మ శాంతిస్తుంది. ఆ ఒక్కటి చేసొచ్చి అప్పుడు అన్నం తింటాను. అన్నా ఎక్కడికన్నా? వదలరా. అన్నా చెప్పు అన్నా, ఎక్కడికన్నా? నువ్వు ఇక్కడే ఉండు. నేను చెయ్యాల్సిన పని పూర్తి చేసి వస్తాను. రమణ, నువ్వా? లోపలికి రా, కూర్చో. ఏంటి సడన్ గా వచ్చావు? ఏం లేదమ్మా, చిన్న పనుండి వచ్చాను. మిమ్మల్ని చూసి వెళ్దామని ఇలా వచ్చాను. సార్ లేరమ్మా? కోర్టు నుంచి ఇంకా రాలేదు. పాప స్కూల్కి వెళ్ళింది. వచ్చే టైం అయింది, వచ్చేస్తూ ఉంటుంది. మంచినీళ్ళు ఏమైనా కావాలా? అక్కర్లేదమ్మా. ఇంతకీ పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? పెళ్ళి ఈ మధ్యనే చేసుకున్నానమ్మా. అవునా? మరి ఒక్కడివే వచ్చావే? నీ భార్యను కూడా తీసుకురావాల్సింది కదా. తను ఇప్పుడు లేదమ్మా. చాలా దూరంగా, ఎవరికీ అందనంత దూరంగా వెళ్ళిపోయింది. సారీ రమణ. మమ్మీ, హాయ్ చిన్ని. చూడు ఎవరొచ్చారో. రమణ అంకుల్ బాగున్నారా? బాగున్నానమ్మా. రా, మనిద్దరం ఆడుకుందామా? రండి ఆడుకుందాం. పదమ్మా. అంకుల్ ఇప్పుడే కదా వచ్చారు, తర్వాత ఆడుకుందు గాని. లేదు, నేను ఇప్పుడే ఆడుకుంటాను. సర్లేండి, నేను ఆడిస్తానులేండి. పద. ఇటివ్వు రమణ. జాగ్రత్త. పాపా, మనం ఆడుకుందామా? ఉం? వచ్చేసారా? జ్యోతి, ఇదిగో స్వీట్ బాక్స్. ఏంటండి ఈరోజు ఇంత హుషారుగా ఉన్నారు? ఈరోజు మంచి కేసు గెలిచాను డార్లింగ్, అలాగా? అందుకే హుషారు. ఇంతకీ పాప ఎక్కడా? రమణ వచ్చాడు కదా, రమణతో బయట ఆడుకుంటోంది. రమణ వచ్చాడా? డాడీ, ఏంటండి అలా చూస్తూ ఉండిపోయారు? బాగున్నావా లేదా అని అడగరా? రమణ, బాగున్నావా? సరిపోయింది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. రా చిన్ని. ఏంటి రమణ, ఎలా వచ్చావు? నువ్వేం చేసావో నీకు తెలుసు. నేను ఎందుకు వచ్చానో నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. నేను ఎందుకు వచ్చానో నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. కానీ ఏంటి రమణ ఇలా వచ్చావని అడుగుతున్నావు?
నువ్వు మనిషివా పశువువా? నీకు భార్య ఉంది కదా, నేనొచ్చి చాలాసేపు అయింది. నేనేమైనా చేసుంటే ఏంటి నీ పరిస్థితి? కానీ నేను నీలా చేయలేదు. ఎంత నమ్మేండ్రా నిన్ను? అన్యాయంగా నా భార్యను చంపేశావు. వాట్? నీ భార్య చనిపోయిందా? అవును, చనిపోయింది. కేవలం నీ వల్లే చనిపోయింది. వదలండ్రా. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎప్పుడు ఎవరిని చంపుతానో నాకే తెలీదు. అది నువ్వే కావచ్చు, నీ భార్య కావచ్చు, ఆఖరికి నీ కూతురు నేను చంపేయచ్చు. ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. ఏమైందండి? ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. ఏదో ఏదో పీడకల. సరే పడుకోండి. నువ్వు పడుకో, నేను పడుకుంటాను. నీళ్లు తాగండి. అంకుల్, పాపా, ఏంటమ్మా నువ్విక్కడ? అది నా రూమ్ అంకుల్. నిద్ర రాకపోతే బయటకు వచ్చి చూస్తే మీరు కనిపించారు. మధ్యాహ్నం మీరు కథ చెప్తానన్నారుగా, ఇప్పుడు చెప్పంకుల్, నిద్రపోతాను. ఇప్పుడా? రేపు పొద్దున్నే చెప్తానమ్మా. లేదు, ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడు వద్దమ్మా, రేపు పొద్దున్నే చెప్తాను కదా. లేదు, నాకు ఇప్పుడే చెప్పాలి. అంకుల్ చెప్పండి. సరేమ్మా, రామ్మా. చిన్ని, చిన్ని, చిన్ని,
చిన్ని 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 అమ్మా చిన్ని ఏమండి ఏమైంది? చిన్ని కనిపించట్లేదండి. పైన కూడా లేదు. ఇల్లంతా వెతికాను. మొత్తం వెతికావా? మొత్తం వెతికానండి. ఎక్కడ కనిపించలేదు. ఆఖరికి నీ కూతురునైనా చంపేయచ్చు. రమణ ఎక్కడున్నాడు? ఏంటండి పాప కనిపించట్లేదని కంగారు పడుతుంటే రమణ? రమణ గురించి అడుగుతున్నారేంటి మీరు? రమణ, చిన్ని, చిన్ని, చిన్ని. రమణ, రమణ, చిన్ని, చిన్ని. డాడీ ఎక్కడికి వెళ్ళావమ్మా? అంకుల్తో ఆడుకుంటున్నాను డాడీ. స్కూల్కి టైం అవుతుంటే ఆటలేంటి చిన్ని? జ్యోతి, తీసుకెళ్ళి పాపను రెడీ చేయి. ఏం చేస్తున్నావు రమణ? పాపను చంపేద్దాం అనుకుంటున్నావా? నీకు మరీ అంత పగుంటే నా మీద చూపించు. పాపని జ్యోతిని ఏమి చేయదు ప్లీజ్. నిన్ను చంపితే నాకే మురుగుతురా. నేను పడే బాధ నువ్వు కూడా పడాలి కదా. నిన్ను చంపేస్తే నా పగ తీరుతుంది, కానీ నా బాధ నీకు తెలియదు కదా. అదే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చంపితే, ఒక మనిషి దూరం అయితే ఆ నొప్పి ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. నేను నా నిర్ణయాన్ని మార్చుకోనా. నీకు నరకం చూపించి చంపుతానా. చూస్తూ ఉండా. చిన్ని, చిన్ని, రెడీ అయిపోయావా? ఆ డాడీ గుడ్. నేను డ్రాప్ చేసి నేను కోర్టుకు వెళ్తానమ్మా. నేను నీతో రాను. రమణ అంకుల్ తోటే వెళ్తాను. నువ్వు కార్లో సాంగ్స్ ప్లే చేసి సైలెంట్ గా డ్రైవింగ్ చేస్తావు. అదే అంకుల్ అయితే నన్ను ఇంచెక్క ఎత్తుకుని కథలు చెప్తూ తీసుకెళ్తాడు. నేను అంకుల్తోనే వెళ్తాను. చిన్ని, చెప్పినప్పుడు మాట వినటం నేర్చుకో. అంకుల్ ఈ రోజు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. అప్పుడైనా నేనే కదా డ్రాప్ చేసేది. పద వెళదాం. అయినా సరే నేను అంకుల్తోనే వెళ్తాను. చెప్తే అర్థం కదా. పద, లేట్ అవుతుంది. నువ్వు వస్తానంటే నేను స్కూల్కి వెళ్ళను. పోన్లేండి, వదిలేండి. రమణ తీసుకెళ్తాడు. రమణ, నువ్వు తీసుకెళ్ళు. బాయ్ చిన్ని. బాయ్ మమ్మీ. బాయ్. బాయ్ డాడీ. ఏంటి, భార్య కూతురిని బయటికి పంపించి బెడ్రూమ్లో కూర్చొని మందు తాగుతున్నా? కంపెనీ కావాలి అంటే నన్ను పిలవచ్చు కదా. అరే, ఎంగిల్ చేసేసానే. నేను ఎంగిల్ చేసింది నువ్వు తాగుతావా? ఏముంది, తాగుతావులే. నీకొక రింగిల్ తినడం అలవాటేగా. తాగు, తాగురా, తాగు. ఏ బాధగా ఉందా? నువ్వు రోజు తాగే ముందే గొంతులో పోస్తే తాగలేక బాధపడుతున్నావా? మరి నా భార్య నీ దౌర్జన్యానికి తట్టుకోలేక ఎంత బాధపడి ఉంటుందిరా. తాగరా, తాగు, ఆగరా, తాగు. రమణ, నేను చెప్పేది విను రమణ. నేనేం విన్నావు? ప్లీజ్ రమణ, చెప్పేది విను. నేను ఏం చేయాలనుకున్నానో అది చేసి తీరుతాను. నిన్ను వదలను.
హలో, హలో చెప్పండి సార్. నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి సార్ మీరు రిక్వెస్ట్ చేస్తారేంటి? పనేటో చెప్పండి, చేసేస్తాను. నేను ఒక చిన్న వెధ పని చేశాను. దానికొకడు నా భార్యని కూతుర్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. వాడు మా వాళ్ళని చంపేలోపే నువ్వు వాణ్ణి వేసేయాలి. నీ మీదకి ఎలాంటి కేసు రాకుండా నేను చూసుకుంటాను. మీరు భరోసా ఇచ్చాక నేను వెనకాడను సార్. అయితే నేను నీకు వాడి ఫోటో పంపుతాను. వాడు మా పాపను స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. ఒక్కటే వాడిని వేసేయాలి. ఓకే సార్, మీ పని అయిపోయినట్టే. మీరు హ్యాపీగా ఉండండి. ఏరా, నా భార్యని చంపేశావు. ఇప్పుడు నన్ను చంపడానికి మనుషులు పురమాయిస్తున్నావా? నన్నే చంపాలన్న ఆలోచన నీకొచ్చిందంటే నీ చావుని ఎవరూ ఆపలేరు. నిన్ను చంపేస్తాన్రా. రేయ్, రేయ్, నా భార్యని చంపేశావు. రమణ, నా మాట విను రమణ. నన్ను చంపడానికి మనుషులు దయచేసి పెట్టే నా మాట విను రమణ. దయచేసి నేను చెప్పేది విను రమణ. నన్ను చంపాలన్న ఆలోచన నీకు ఇప్పుడు వచ్చిందంటే నేను చెప్పేది విన్న తర్వాత నన్ను నిన్ను చంపితే ఇప్పుడు చంపు. వదలకూడదురా. దయచేసి నేను చెప్పేది విను రమణ. నీ చావుని ఎవరు ఆపలేరు. విను. నీ భార్యని చంపలేదు. నీ భార్యని చంపలేదు. నీ భార్యని చంపలేదు. నీ భార్యని చంపలేదు. ఏంటి? అవును రమణ, నీ భార్యని నేనేం చేయలేదు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, మీరా ఎక్కడికి వచ్చారు? ఏయ్, తప్పుకో. ఆగవే. రే, దగ్గరికి రావద్దు. అయితే నువ్వే రావే. చంపేస్తాను. చంపేవే. చంపు. ఆగు. ఏంటే, ఏం చేస్తున్నావు? కత్తి తీస్తున్నావా? ఇదేంటో తెలుసా? విషం. దగ్గరికి వచ్చావనుకో, ఇది తాగి చస్తాను. నా భర్తకు తెలిసిందనుకో, నా చావు చూసి నిన్ను చంపడానికి ఖచ్చితంగా వస్తాడు. నిన్ను అడ్డంగా నరుకుతాడు. నోరు మూసుకొని బయటికి వెళ్తావా? నా భర్త చేతిలో చస్తావా? ఓకే, నువ్వు విషయం తాగదు. నేనే పోతాను. ప్లీజ్, నేనే వెళ్తాను. పోరా, బయటికి పో. లేదంటే తాగేస్తాను. వద్దు, నువ్వు విషయం తాగదు. నేనే వెళ్తాను. అది రమణ జరిగింది. అంతకు మించి నేనేం చేయలేదు. ఇది కొత్త కదా? నా భార్య బిడ్డల మీద ఒట్టే చెప్తున్నాను. అసలు నేను నీ భార్యని ఏమీ చేయలేదు. మరి నా భార్య చావుకి కారణం ఎవరు? రేయ్, 2 గంటలు పడుతుంది కదా, నువ్వు ఓ పని చెయ్యి. బండేసుకొని ఇంటికి వెళ్ళి సార్తో చెప్పు, మెకానిక్ వచ్చేసరికి లేట్ అవుతుందని. బండిలో ఆయన ఎక్కించుకొని ఫామ్ హౌస్లో డ్రాప్ చేయి. సరేనా? ఆయన ఫామ్ హౌస్లో వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చి వదినికి తోడుగా ఉండు. సరేనా? అన్నా ఎప్పుడొచ్చా? రేయ్, రేయ్, ఏంటన్నా? చెప్పరా, నా భార్య ఏం చేసావు? అన్నా చెప్పు. అన్నా, నేనేం చేస్తానన్నా? వదిని అన్నా. రేయ్, నా భార్య చావు కారణం నువ్వే కదరా. అన్నా, వదలండి. అన్నా చెప్పరా. ఏంటన్నా? ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఏం చేసావు చెప్పు. చెప్పరా. కొట్టొద్దన్నా. చెప్పరా. చెప్పరా. రేయ్, అన్నా. రేయ్, నమ్మక ద్రోహం చేస్తావా? రేయ్, నేనేం చేశాను? వదలండి.
నిన్ను చెప్పురా రమణ చెప్పు రమణ వదులు చెప్పరా చెప్పు చెప్తానరా అరజు 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 ఏంటి లాయర్ గారు వెళ్ళిపోతున్నారు? వదినా 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 తలుపు తీ వదినా. ఏమైంది వదినా? లాయర్ గారేంటి అలా వెళ్ళిపోతున్నారు? ఏమైంది వదినా? పోరా బయటికి. అవునా? అయినా నువ్వింత అందంగా ఉంటే ఎవడు మాత్రం ఏం చేయగలడు? ఎవ్వడు ఆగలేడు. ఒంటరిగా అందమైన అమ్మాయి దొరికితే ఎలాగైనా దక్కించుకోవాలని అనిపిస్తుంది. వాడిదాకా ఎందుకు? రోజు చూస్తున్న నాకే నీ మీద ఇష్టం పెరిగిపోతుంది. ఇంక వాడంతా ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నిజం. నీ మీద కోరిక ఇప్పటిది కాదు. నీకు పెళ్ళై నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాలో కోరిక మొదలైంది. నీ అందం చూస్తున్నప్పుడల్లా ఆశలతో గుటకలు మింగుతూ సర్దుకుపోయేవాణ్ణి. వదినా ఇందులో ఏంటి వదినా? ఎంతమ్మా? 20 రూపాయలు. చిల్లర లేదా? చిల్లర లేదమ్మా. అబ్బా, ఇంత అందాన్ని వాడికి ఇచ్చేస్తున్నావు కదే. నా చేతికి ఎప్పుడు దొరుకుతావే? అప్పటి నుంచి ఎప్పుడు దొరుకుతావా అని చూస్తుంటే ఎప్పటికి దొరికావు. ఎప్పుడు దొరుకుతావా అని చూస్తుంటే ఎప్పటికి దొరికావు. నిన్ను మా ఆయన ఎంతగా నమ్మాడ్రా. నిన్ను లక్ష్మణుడితో పోల్చాడు. అవును, నువ్వు కూడా ఆంజనేయుడితో పోల్చావు. కానీ నేను రావణాసురుణ్ణి. నువ్వు నా బందీలో సీతవి. నిన్నొదలను. ఛీ! ఎక్కడికి పారిపోతావే? నా కోరిక తీరాక అప్పుడు వదిలేస్తానా? ఇప్పుడు అర్థమైందే నీ భర్త నీ కొంగు పట్టుకొని ఎందుకు తిరుగుతాడు. ఇంకెలాగూ జరిగిపోయింది కదా, ఇది ఇలాగే కొనసాగిద్దాం. రే కుక్క,
నా భర్త వచ్చిన తర్వాత నీ గురించి చెప్పి నిన్ను నిలువున నరికించేస్తాను. అవునా? నువ్వు అంతగా పతివ్రతలా చించుకొని రెచ్చిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నీకు ఆ అవకాశం ఇవ్వను. నీకు నీ చావుని చూపిస్తాను కానీ కోరి కోరి నా చావుని తెచ్చుకోను. వద్దు. నువ్వు చచ్చాక వద్దు. నీ చావుకి ఆ లాయర్ గాడే కారణమని అందరికీ తెలిసేలా చేస్తాను. వద్దు. ఏయ్, ఆ తర్వాత నీ దగ్గరికి వచ్చి వదిన చనిపోయిందని చెప్పానన్నయ్య. రేయ్! 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 నిన్ను వదిలేం కాదురా, కన్న తల్లిలా చూసింది కదరా, దాన్ని చంపేశావు కదరా. రేయ్! రేయ్! చంపేశానురా. ఆగో రమణ, ఆగో. వదలు. నా మాట విను. వాడు తప్పు చేశాడని నువ్వు తప్పు చేస్తావా? కానిస్టేబుల్స్, వాడి సంగతి చూడండి. వాడిని ఎలా కొడితే సరిపోదు. ఏ మగతనం అయితే ఉందని వాడు ఇలా రెచ్చిపోయాడో ఆ మగతనం లేకుండా చేయండి. ఆడది కనపడగానే కామంతో చూసే ఆ కళ్ళు ఇంకెవరిని చూడకూడదు. చూస్తే మనకు కూడా ఇలాగే జరుగుతుందని భయపడేలా ఆ ట్రీట్మెంట్ ఉండాలి. వీడిని జీపులో పడండి. రమణ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. బాధపడకు. సుశీల! ప్లీజ్ కంట్రోల్. రమణ, కంట్రోల్ రమణ. ఏడోకు. ఏడిస్తే బాధ తీరిపోదు. సుశీల! పోయిన వాళ్ళు తిరిగి రారు. సుశీల! ఈ లోకంలో వీడిలాంటి రాక్షసులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి నుంచి మన ఇంటి ఆడవాళ్ళని కాపాడుకోవాలంటే మనం కృషి చెయ్యాలి. ఆడవాళ్ళు ధైర్యంతో ఎదురు తిరగాలి. అప్పటి వరకు ఈ అరాచకాలు ఆగవు. మేం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. మీలో ఆడది కనిపిస్తే మృగంలా దాడి చేసే వాళ్ళని మీకు మీరే ఒక ఆయుధంలా మారి ఆ మృగాల్ని ఎదుర్కోవాలి. అంతేకాని అది మృగం మన వల్ల కాదు అని సైలెంట్గా ఉంటే అది మనల్ని తినేసి వెళ్ళిపోతుంది. జరగకూడని నష్టం జరిగిపోయాక మనం కూడా ఏం చేయలేం. బీ కేర్ఫుల్. జై హింద్.